ఐపీఎల్ 2026 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. మైదానంలో పాయింట్ల కోసం పోరాడుతున్న జట్టుకు ఆటగాళ్ల గాయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుండి చెన్నైకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సీజన్ ప్రారంభానికి ముందే కాఫ్ స్ట్రెయిన్ బారిన పడ్డ ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అతను ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడం, ఫిట్నెస్ సమస్యల వల్ల ధోని అసలు ఈ సీజన్ ఆడతారా లేదా అనే అనుమానాలను కలిగిస్తోంది. ఇక సీజన్ మధ్యలో చెన్నై జట్టుకు తగిలిన అతిపెద్ద షాక్ ఖలీల్ అహ్మద్ నిష్క్రమణ. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్వాడ్రిసెప్స్ గాయానికి గురైన ఖలీల్ గ్రేడ్ 2 టియర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు వెన్నెముకలా ఉన్న ఖలీల్ వెళ్లిపోవడం చెన్నై బౌలింగ్ విభాగానికి గట్టి ఎదురుదెబ్బ. ఇలా ఒకవైపు సీనియర్లు దూరమవుతూ ఉంటే మరోవైపు యువ సంచలనం ఆయుష్ మాత్రే విషయంలో జరిగిన నిర్లక్ష్యం జట్టును ఆత్మరక్షణలో పడేసింది. ఈ సీజన్లో ఢిల్లీపై 59, పంజాబ్పై 73 పరుగులతో చెన్నైకి స్టార్గా మారిన ఈ కుర్రాడి విషయంలో చెన్నై వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. ముంబై తరపున ఆడుతున్నప్పుడే ఆయుష్ మాత్రేకు హ్యామ్స్ట్రింగ్ గాయమైంది. అయితే సరైన విశ్రాంతి లేకుండానే అతను మైదానంలోకి దిగడం ఇప్పుడు ఆ పాత గాయం మళ్లీ తిరగబెట్టడానికి కారణమైంది. మొన్నటి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఆయుష్ కనీసం పరిగెత్తలేని స్థితిలో కుంటుతూ కనిపిస్తున్నా కేవలం క్రాంప్స్ అని సరిపెట్టుకుని మేనేజ్మెంట్ అతన్ని బ్యాటింగ్ చేయమని ఒత్తిడి తెచ్చింది. ఒక పాత గాయం ఉన్నప్పుడు దానిపై ఒత్తిడి పడితే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో మేనేజ్మెంట్ విస్మరించింది. దీంతో అతడి గాయం తీవ్రం అవడంతో అతడు ప్రస్తుతం మొత్తం సీజన్కు దూరమయ్యాడు. ఈ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ చేసిన విమర్శలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆయుష్ ఫీల్డింగ్ చేయకుండా కేవలం బ్యాటింగ్ కోసం వచ్చాడంటేనే అది క్రాంప్స్ కాదని, తీవ్రమైన గాయమని అశ్విన్ స్పష్టం చేశాడు. లోపల లిగమెంట్ గ్రేడ్ 1 స్థాయిలో దెబ్బతిన్నప్పుడు విశ్రాంతి ఇవ్వకుండా కనీసం పరిగెత్తలేని వాడిని మైదానంలో ఉంచడం వల్ల అది గ్రేడ్ 3 స్థాయికి చేరుతుందని అశ్విన్ హెచ్చరించాడు. ఒకవేళ అదే గనుక జరిగితే ఆయుష్ మాత్రే ఈ సీజన్ మొత్తానికి కాదు, తన క్రికెట్ కెరీర్లోనే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని హెచ్చరించాడు. అశ్విన్ చెప్పినట్లే మాత్రే సీజన్ మొత్తానికి దూరం అవడంతో అభిమానులు సిఎస్కే యాజమాన్యంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.